ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించారు. ఘనంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపాలని నిర్ణయించారు. అందుకోసం పార్టీ కమిటీలను వేయనున్నారు. కమిటీలకు ఇన్ఛార్జిగా హరీష్ రావుకు బాధ్యతలు అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రకటించినట్లు కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. అయితే పార్టీకి సంబంధించి ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపాలని కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అందుకోసం పార్టీ కమిటీలను కూడా వేయనున్నారు. అయితే ఈ కమిటీలన్నిటికీ ఇన్ఛార్జ్గా అటు హరీష్ రావుకి బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి సమావేశంలో పలు నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. అయితే ఏప్రిల్ 27న ఈ భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా ఈ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. రైట్ వాసు, ఇప్పటికే చూసుకుంటే పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరపాలని కూడా ఇటు కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వాసు? మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం దాదాపు మరి కాసేపట్లో ముగుస్తుంది. అదే కేసీఆర్ ఒక ధీమా వ్యక్తం చేస్తూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా కూడా ఏదైతే పార్టీకి సంబంధించినంత వరకు కూడా ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ ప్రకటించారు. ఇక పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు కూడా ఘనంగా నిర్వహించారు. 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో కూడా ఈ సందర్భంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలి, సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరపాలన్నారు. ఇక పార్టీ కమిటీలను వేయాలని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కమిటీలు వేయాలని కూడా నిర్ణయించారు. కమిటీలకు ఇన్ఛార్జిగా హరీష్ రావు వ్యవహరించబోతున్నట్లు కూడా అతనికి బాధ్యతలు అప్పగిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక పార్టీ నేతలపై కొంత ఆయన సీరియస్ అయ్యారు, కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెల్లగానే పార్టీ పని అయిపోయిందని కూడా పార్టీ పైన తప్పుడు ప్రచారం చేశారని కొంతమంది పైన కేసీఆర్ సీరియస్ అయిన పరిస్థితి. అందుకే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ వీరి నిర్యాసంతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరారు అన్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక ఇలా ప్రచారం చేయడం సరైంది కాదు అని సీరియస్ అయ్యారు కేసీఆర్. లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుండి పోరాటం చేయాలన్న అంశాన్ని ఆయన చెప్తా ఉన్నారు. ఇక ఏప్రిల్ 10 బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించబోతున్నారు. పార్టీ ప్లీనరీ సమావేశాలపై చర్చ ఉండాలని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఇక 100% మళ్లీ అధికారంలోకి వస్తాం, ప్రజల కోసం పార్టీ నేతలు పనిచేయాలి. ఏప్రిల్ 10 నుంచి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా చేపట్టబోతుంది. దానికి సంబంధించిన బుక్కులు కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. ఏప్రిల్ 10 నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టబోతుందని కూడా ప్రకటించారు. ప్రతి జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెడతామని కేసీఆర్ కూడా నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక పూర్తిగా కూడా ఈ అంశానికి సంబంధించి కార్యవర్గ సమావేశం ఇంకా కొనసాగుతా ఉంది. ఇది మరి కాసేపట్లో ముగిసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత హరీష్ రావు మరి మీడియా సమావేశాన్ని ఏమైనా నిర్వహిస్తారా అన్న అంశానికి సంబంధించి కూడా చూడాల్సి ఉంది. ప్లీనరీ సన్నాహక సమావేశం ఏప్రిల్ 10న నిర్వహించుకోవాలని కూడా నిర్ణయించారు. అంటే ప్లీనరీ ఎప్పుడు ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించినటువంటి ఎలాంటి వ్యూహరచన చేయాలన్న అంశానికి సంబంధించి కూడా సన్నాహక సమావేశం ఏప్రిల్ 10న నిర్వహించబోతున్నారు. ఇక సిల్వర్ జూబ్లీకి సంబంధించినటువంటి పార్టీ ఏదైతే పార్టీకి సంబంధించిన వ్యవహారంలో కూడా బహిరంగ సభకు సంబంధించి కూడా ఏప్రిల్ 20న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే నిర్వహించాలని కేసీఆర్ నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం మీదనైతే పూర్తిగా పార్టీని గ్రామ్య స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్ట చేసే యోచనలో ప్రస్తుతం కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే అంశాన్ని ఆయన ఈ ప్లీనరీలో కూడా చాలా స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు కూడా గ్రామ స్థాయిలో వెళ్లి ప్రజల్లో ఉండి పనిచేయాలన్నటువంటి దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి పార్టీని ఎవరు కూడా తక్కువ చేసి మాట్లాడొద్దన్న అంశం. ఎందుకంటే ఇటీవల కాలంలో ఎంపీ ఎన్నికల ఓడిపోగానే అంటే 10కి 10 స్థానాలు పూర్తిగా ఓడిపోయిన నేపథ్యంలో పార్టీ పని అయిపోయిందన్నటువంటి నిర్వాసంలో ప్రజలంతా ఏదైతే నాయకులంతా కూడా నిరాశయంతో ఉన్నటువంటి పరిస్థితి, అది సరైన పద్ధతి కాదు. ఖచ్చితంగా పోరాట పటిమతో ముందుకు వెళ్లాలన్నటువంటి దిశానిర్దేశం కేసీఆర్ చేసినట్టుగా తెలుస్తుంది. అది ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి రేపు రాబోయేటువంటి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని కూడా కీలక నేతలందరూ కూడా ప్రస్తుతం కేసీఆర్ అయితే సూచించినట్టుగా తెలుస్తా ఉంది. అది పూర్తిగా మరోపక్క సభ్యత్వ నమోదుకు సంబంధించి పార్టీలో
ఏప్రిల్ 10 నుంచి కూడా ఇప్పుడు బుక్కులన్నీ కూడా పంచుతాం. అది జిల్లా కేంద్రంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపట్టాలని కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. మరికొద్ది సేపట్లో ఇంకా ఎలాంటి అంశాలు ఆయన మాట్లాడారు, ఎలాంటి దిశానిర్దేశం నాయకులకు చేశారు అన్న అంశానికి సంబంధించి కూడా చూడాల్సింది. ప్రధానంగా మాత్రం కేవలం పార్టీని బలోపేతం చేసే యోచనలోనే ఈ రోజు ముఖ్య నేతల కార్యవర్గ సమావేశం నిర్వహించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. మరి కాసేపట్లో నేతలు బయటకు వచ్చిన తర్వాత మన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఏం చెప్పారు, ఎలాంటి దిశానిర్దేశం చేశారు అన్న అంశానికి సంబంధించి చూడాల్సింది. ఇక మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార పార్టీ పైన ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏం మాట్లాడారు, ఇంకా ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనకు సంబంధించి ఏమైనా వ్యాఖ్యానించారా లేదా అన్న అంశానికి సంబంధించి ఇంకా ఆయన బయటికి రాలేదు సమాచారం. ఇంకా నేతలంతా కూడా లోనే ఉన్నారు. ఎవరిని కూడా కేవలం ఎవరైతే ఆహ్వానం ఉన్నటువంటి 400 మంది కీలక నేతల్ని మాత్రమే ఆ హాల్లోకి అలో చేశారు. కేసీఆర్ తో పాటు కొంతమంది కీలక నేతలు మాట్లాడారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ప్రస్తుతానికి మాత్రం పార్టీని బలపరిచే యోచనలోనే కేసీఆర్ ప్రస్తుతం ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఎవరు కూడా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని కూడా ఆయన వాళ్లకు ధైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే కేసీఆర్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో ఈ యొక్క సమావేశం ముగియనుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.